మంది విద్యుత్ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారట. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో టీజీఎస్పీడీసీఎల్ చర్యలు తీసుకుందట. మరో 28 మంది పైన కూడా వేటుకు రంగం సిద్ధం చేస్తున్నదట. ఏదో తప్పులు చేసిరట మొత్తానికి. ఎట్లా డిజిటల్ చెల్లింపులతోని చిక్కిరట. డిస్కం పరిధిలో ప్రతి నెల కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ, మీటర్ల మార్పు, లైన్ షిఫ్టింగ్ పనులు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరు తదితర అంశాలపైన 20,000కు పైగా దరఖాస్తులు వస్తున్నాయట. క్షేత్రస్థాయిలో కొంతమంది ఆర్టిజన్లు, లైన్మెన్లు, ఏఈలు, ఏడీఈలు చిన్న చిన్న సాంకేతికత అంశాలను సాకుగా చూపించి వాటిని పక్కన పెడుతున్నారట. అదే సమయంలో మధ్యవర్తులు, అధికారుల బినామీలు రంగంలోకి దిగి పనిని బట్టి 2,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారట. ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపుల ద్వారా స్వీకరించడంతో దొరికిపోయారట. అంటే ఇప్పుడు వచ్చి మాట్లాడే, సార్ నాదేం మీటర్ ఏమై సార్ ఏంది కథ అంటే, ఇది అయితట్లేదు కదా మరి ఏం చేయాలంటే సార్ అడుగుతున్నాడు, ఒక 10,000 కొట్టు అంటే స్థాయిని బట్టి 10,000 కొట్టినాను. మరి క్యాష్ లేవు సార్ అంటే గూగుల్ పే కొట్టి ఏమైతే 10,000 కదా అని కొట్టించుకున్నారు. అది మొత్తం లెక్కలంతా తీస్తే మొత్తం ఆ డిజిటల్ పేమెంట్స్ ద్వారానే బయటపడ్డదట. ఇక తప్పించుకోవడానికి కూడా అవకాశం, నేను తీసుకోలేదనడానికి కూడా అవకాశం లేదు. ఇచ్చినవా ఇచ్చిన, ఏంటి ఇచ్చినావు, గూగుల్ పే చేసిన, ఉందా ఉంది, కథం. అట్లా చాలామందిని సస్పెండ్ చేసిరట. అంత డిజిటల్ పే. మరి ఆ పైసలు తీసుకున్నప్పుడన్నా అరే ఈఎంఐ దొరుకుతానేమో, మళ్ళీ రేపు పొద్దున క్యాష్ తీసుకుందామన్న ఆలోచన కూడా లేదంటే ఎంత కక్కుర్తిగా చూడరు. ఇక విద్యుత్ సంస్థల్లో అవినీతి కేసుల్లో ఏసీబీకి పట్టుబడితే తప్ప ఇప్పటి వరకు పెద్దగా చర్యలు ఉండేవి కావు. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజు 8 మంది ఉద్యోగులపైన వేటేసింది. మరి ఇప్పుడు ఒక్కరే తీసుకోరు దీన్ని, మళ్ళీ అందరూ పంచుకుంటారు. దొరికినోడు దొంగ, పంచుకున్నాడు వాడిదేముంది. ఇప్పుడు ఆయన 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసి ఒకడే తీసుకుంటాడా, పైన వాళ్ళందరికీ ఇస్తాడు. దొరికినోడు దొంగ, మరి దొరకనోడు పైనోడు వాడు సేఫ్గానే ఉంటాడు. ఈడెవడో కింద ఉన్న ఉద్యోగే బలైపోతాడు. వినియోగదారుల నుంచి అధికారులు, సిబ్బంది వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేసేందుకు టీజీఎస్పీడీసీఎల్ ఏడాది క్రితం అవినీతి నిరోధక విభాగం ఏర్పాటు చేసి హెల్ప్లైన్ నెంబర్లు పెట్టింది. దీనికి దాదాపుగా 150కి పైగా ఫిర్యాదులు వచ్చినాయట. విజిలెన్స్ ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చిందట. వాటి ఆధారంగా చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవల మానవ వనరుల విభాగం, సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలపైన సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మరో 28 మంది పైన చర్యలకు రంగం సిద్ధమైంది. ఆరోపణల తీవ్రతను బట్టి ఉద్యోగిని శాశ్వతంగా విధుల్లోంచి తొలగించాలని సీఎండీ స్పష్టం చేసిండట. యాదాద్రి సర్కిల్ పరిధిలో భువనగిరి ఆపరేషన్స్ ఏడీఈ ఆర్ ఆనంద్ రెడ్డి అట బీపీసీఎల్ పెట్రోల్ బంకుల వద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయి కదా, ఆ ఛార్జింగ్ స్టేషన్లకట ఆ వినియోగదారు నుంచి 5,000 ఫోన్పే ద్వారా తీసుకుండట. 5,000, 5 రూపాయలు కూడా వదిలినట్టు మనోడు అయితే దీని ప్రకారం. ఇక గద్వాల్ సర్కిల్ పరిధిలోని శాంతినగర్ ఆపరేషన్స్ ఏఈ అట చిన్న సుబ్బరాయుడు 25,000 లంచం తీసుకున్నట. మేడ్చల్ సర్కిల్లోని భాగ్యనగర్ సెక్షన్ ఆపరేషన్స్ ఏఈ షాబాజ్ అహ్మద్, సైబర్ సిటీ సర్కిల్ పరిధిలోని జూనియర్ లైన్మెన్ డప్పు అంజయ్య, మలక్పేట్ సెక్షన్ ఆర్టిజన్ గ్రేడ్ 3 ఎండి ఖలీల్ కూడా సస్పెండ్ అయ్యారు. సంగారెడ్డి సర్కిల్ కమర్షియల్ సెక్టర్ సబ్ ఇంజనీర్ జి మధుసూదన్ విజిలెన్స్కు చిక్కిండు. అనుమతి లేకుండానే 5 HP లోడ్ 3 ఫేజ్ కనెక్షన్ మంజూరు చేసేందుకు వినియోగదారుడి వద్ద నుంచి 45,000 తీసుకున్నారట. యాదాద్రి సర్కిల్లో చౌటుప్పల్ లైన్మెన్ జిల్లాపల్లి శ్రీనివాస్, గద్వాల్ సర్కిల్లోని ఆలంపూర్ ఆపరేషన్స్ లైన్మెన్ షేక్ షావలి 2,500 లంచం తీసుకొని దొరికిపోయిందట. అంతా చిన్న వాళ్ళు ఉన్నారు, 5,000 2,000. పెద్ద పెద్దోడు మాత్రం ఆడు మొత్తం గుట్టలు దవ్వుకుంటా మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రకరకాల స్కామ్లకు పాల్పడుతున్నారు. ఇప్పుడు నవీన్ మిట్టల్ నడబెట్టింది దానికోసం. ఆయన అట్లాంటి వాళ్ళు చేసి పనికిరావు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటుండు, 30,000 కోట్లు మిగిలిన ప్రభుత్వానికి అంటుండు. మరి ఆ స్కామ్ చేసిన వాళ్ళు ఎవరిని సస్పెండ్ చేసిరు? 2,500 తీసుకుని తీసేసిరు ఉద్యోగం నుంచి. ఓకే, అవినీతి చేసిండు, బాగానే దొరికిపోయారు. మరి 30,000 కోట్ల నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ఒకవేళ అది కనుక అయిపోయి ఉంటే 1,000 కోట్లు పోయేవి కదా. ఇది కన్సర్న్ మినిస్టర్ చెప్తున్నాడు. ఎవరు కన్సర్న్ అంటే అదే మంత్రి చెప్తున్నాడు. ఏమని 30,000 కోట్లు మిగిలినాయని చెప్తున్నాడు ఛానల్కి ఇంటర్వ్యూలో. నేను దాన్ని ఫోకస్ చేయడం వల్ల అని. మరి ఎవరు చేసిరు? మరి ఏ మంత్రి చేసిండు? ఎవరు చేసిరు? మరి ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు?
ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రాబోయే రోజుల్లో భూమి బద్దలయ్యేటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయి. చాలా వాటి సంబంధించిన కాస్ట్ పెంచేసి టెండర్లు పిలిచి రకరకాల అవినీతులకు పాల్పడుతున్నారు. ఇంకా అవి బయటికి వస్తలేవు. మనం కనుక్కునే ప్రయత్నం చేసినా కానీ క్లియర్ డేటా రావట్లే. ఎవరున్నారాడా? తిమింగలం ఉందాడా? నవీన్ మిట్టల్ ఉన్నాడు. 2500 తీసుకున్నాడు దొరుకుతాడు. వేల కోట్లు 100 కోట్లు మింగినోడు మాత్రం ఆ సీట్లో కూర్చొని దర్జాగా పదవిని అనుభవిస్తాడు. ఏం పరిస్థితి చెప్పండి.